రాష్ట్రంలో పక్కాగా 14 సీట్లు గెలుస్తున్నాం. కాంగ్రెస్ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోండి. జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లండి. కరువుపై బీఆర్ఎస్ది విష ప్రచారం. దాన్ని తిప్పికొట్టండి. ప్రభుత్వం కూల్తదని కేసీఆర్ కలలుగంటున్నాడు. హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ పని అయిపోయింది. జీహెచ్ఎంసీ మేయర్ వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయని హామీ. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపై రివ్యూ. అయితే ఇగో ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పిండు ఏమని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయి అంటే ఏరేస్తుండు, షాపలకు ఏరేస్తుండు అన్నట్టు. ఇంకొచ్చేటోళ్ళు ఉంటే కూడా ఇది అయిపోయిన తర్వాత రారి ఇక కేసీఆర్ పని ఖతం చేయాలే, ఉండొద్దు అనేటువంటి విధంగా చెప్తుండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో 30-35 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ ఏమంటారు అంటే, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. మన సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో పదవుల కోసం వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఏళ్ల నుంచి. అలాంటి వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళని తీసుకొచ్చే పదవులను కట్టబెట్టడం మాత్రం ఇది సమంజసం కాదు, కాంగ్రెస్ పార్టీకి అస్సలు మంచిది కాదు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి వాళ్ళే ఇక లోపల మదన పడుతున్నారు వాళ్ళంతా.